హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. ఎస్పెషల్లీ గైస్, ఈరోజు వీడియో సూపర్ వీడియో అని నేను కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి యూజ్ అయ్యే వీడియో మాత్రమే ఇది. ఎక్కడ కూడాను అంటే నార్మల్గా చాలామంది ఏదో వీడియో కోసమో ఏదో లెంత్ చేయాలనో లేకపోతే ఇంకో టార్గెట్స్తో చేస్తుంటారు. బట్ పర్టికులర్గా నా టార్గెట్ అయితే అది కాదు. సో నేను ఏదైతే చాలా మందికి అంటే మన ఛానల్ చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కడో ఒక్క పాయింట్ అయినా సరే వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. సో ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అవ్వాలి, వాళ్ళ లైఫ్లో బాగుండాలి. సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా క్లియర్ చేసుకోవాలి, లేదంటే ఇంకా వేరే నెగిటివ్ థాట్స్లో ఉన్నా కూడా మనం ఎలా పాజిటివిటీతో ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటాయన్నమాట. సో ఈ రోజు కూడా నేను కాన్ఫిడెంట్గా వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అని చాలా మందికి హెల్ప్ అవుతుంది అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాబ్లం ఖచ్చితంగా నేనైతే యూజ్ అవుతుందని అయితే కాన్ఫిడెంట్గానే అనుకుంటున్నాను. బట్ మీరు వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఎంతవరకు నిజంగా అసలు హెల్ప్ అయిందా లేదా, అండ్ మీకు ఇది అంతా ట్రాష్ లాగా అనిపిస్తుందా, లేకపోతే అసలు ఏమాత్రం నాకు హెల్ప్ అవ్వలేదని కానీ అసలు మీకు ఏమనిపించినా పర్లేదు, కామెంట్స్ అయితే చేయండి. అండ్ నాకు కూడా నెక్స్ట్ టైం నేను ఫర్దర్గా వీడియోస్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఈరోజు వీడియో టైటిల్ అయితే చూసేశారు కదా. అండ్ చాలా మందికి ఉన్న ఒక కన్ఫ్యూజన్ ఏంటి అంటే, లైఫ్లో ఒకరితో మనం బాండింగ్ ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో కూడా తెలియదు అనమాట. సో వస్తుంటారు వెళ్తుంటారు, వస్తుంటారు వెళ్తుంటారు. సో అస్సలు మీకు అనిపిస్తుంది ఏదో ఒక టైంలో అసలు ఏంటి, అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అనే ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సడన్గా అంటే అంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది, బట్ సడన్గా ఏం జరుగుతుందో తెలియదు. అది కోపంతోనో లేకపోతే వేరే థాట్స్తోనో సడన్గా అవాయిడ్ చేయటం కానీ, వెళ్ళిపోవటం కానీ, లేదా మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ రావటం కానీ, అట్ ద సేమ్ టైం ఫోన్ విషయానికి వచ్చినా కూడాను కొంతమంది బ్లాక్ చేసేసుకొని వెళ్ళిపోవటం కానీ, మళ్ళీ అన్బ్లాక్ చేసుకొని రావటం కానీ, అంటే ఎలా తీసుకున్నా కూడాను ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు, మీకైతే అంతకన్నా తెలీదు అన్నమాట. మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ రెగ్యులర్గా ఎక్కువగా జరుగుతుంది అంటే మాత్రం అసలు ఏంటి అనే విషయం మీరు తెలుసుకోవాలి అనుకుంటే, నార్మల్గా ఎప్పుడు కూడాను మిమ్మల్ని అంత ఎక్కువగా ఇష్టపడినప్పుడు, మీతోనే ట్రావెల్ చేయాలని ఎవరైనా డిసైడ్ అయినప్పుడు ఆపోజిట్ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళరు అనమాట. అది ఏ విధంగా అయినా కావచ్చు. అండ్ నార్మల్గా వెళ్ళిపోవటం కానీ, లేదంటే బ్లాక్ చేసుకొని వెళ్ళిపోవటం కానీ ఇలాంటివి జరగవు అనమాట. బట్ ఒకవేళ మేబీ కోపం కొద్దీ ఇలాంటివి ఏదైనా జరిగినా కూడాను వాళ్ళు ఎక్కువసేపు కూడా ఉండలేరు. జస్ట్ 1 అవర్, 2 అవర్స్ అండ్ 1 డే కల్లా వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ అయిపోతారు అండ్ మళ్ళీ మీతో మాట్లాడతారు. కానీ ఇక్కడ అలా జరగకుండా అండ్ ఎక్కువ డేస్ మిమ్మల్ని దూరం పెట్టేసేయడం కానీ, లేకపోతే తర్వాత మళ్ళీ ఎప్పటికో వాళ్ళకి మీరు గుర్తొచ్చినప్పుడు, లేదా ఇంకేదన్నా జరిగినప్పుడు, లేదా వాళ్ళు వేరే ఆప్షన్కి వెళ్ళి అక్కడ ఏదైనా రివర్స్ కొట్టినప్పుడు మళ్ళీ మీరు పాత జ్ఞాపకాలతో మీ దగ్గరికి మళ్ళీ తిరిగి రావడం, ఇట్లాంటివి కొంతమంది చేస్తూ ఉంటారనమాట. బట్ ఎందుకు అంటే అక్కడ మీకు అర్థమైపోవాలి, యాక్చువల్లీ వాళ్ళు మీ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు అండ్ మీరు సిగ్గు లేకుండా వాళ్ళ వెంట పడుతున్నారు కాబట్టి వాళ్ళు మీతో గేమ్స్ ఆడుతున్నారనమాట. సో అండ్ ట్రస్ట్ చేయండి గైస్, మీరు ఎవరైనా కానీ బాయ్స్ అండ్ గర్ల్స్, మీ పైన ఇష్టం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళటం రావటం ఇట్లాంటివి చెయ్యరు అసలు. అలానే స్టాండర్డ్గా ఉంటారు అనమాట. వాళ్ళ మైండ్ సెట్ అలానే ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ కూడా అలానే ఉంటుంది అనమాట. కానీ మీరు ఎప్పుడైతే నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే బ్రతకలేము, నువ్వు నా ప్రపంచం అని చెప్పేసి మీరు ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తారో ఆటోమేటిక్గా ఒక గేమ్ ఆడుకుంటారు మీతో ఇంకా వాళ్ళు. అలాంటి వాళ్ళు మాత్రమే యాక్చువల్లీ టైం పాస్గా బిహేవ్ చేసేవాళ్ళు, జస్ట్ ఏదో యూజ్ అండ్ త్రో కోసమో లేకపోతే వేరే చాయిస్తో ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా రావటం పోవటం అనేది చేస్తుంటారనమాట. కాకపోతే యువతల సైడ్ ఎక్కువగా ట్రస్ట్ చేసి ఉంటారు, చాలా హోప్ పెట్టుకొని ఉంటారు, చాలా ఇష్టపడి ఉంటారు. బట్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఏడవటం కావచ్చు, లేదా సాడ్ సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంటారు. చాలా మంది విషయాల్లో ఎగ్జాక్ట్లీ నేను చూశానండి. అంటే ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఏదైనా లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు కావచ్చు, బ్రేకప్ జరిగినప్పుడు కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. ఎగ్జాక్ట్లీ ఇంకా ఏడుస్తూ ఉంటే మీరు అలాంటివి సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంటే అండ్ ఈ క్షణమే స్టాప్ చేసేసేయండి వాటిని. అండ్ ఎందుకు స్టాప్ చేయమంటున్నాను అనేది కూడా, మీరు అలా స్టాప్ చేస్తే మీ లైఫ్లో ఒక మ్యాజిక్ జరుగుతుంది అనమాట. అది మీకు కావాలా లేదా, మీకు ఆ మ్యాజిక్ జరగాలా లేదా, మీ లైఫ్ ఇంతకు ముందు అంటే ఇప్పుడున్న దానికన్నా కూడా ఇంకా బెటర్గా హ్యాపీగా ఉండాలి అంటే నేను చెప్పినవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీరు. అండ్ ఇంకా వాళ్ళు వదిలేశారో లేకపోతే వెళ్ళిపోయారని ఏడుస్తూ కూర్చోవద్దు. అంత మాత్రాన వాళ్ళే మీకు వాల్యూ ఇచ్చి మీకోసం పరిగెత్తుకుంటూ రారు, మీకోసం ప్రాణాలు అయితే అసలు పెట్టరు వాళ్ళు. యాక్చువల్లీ మనం జెన్యూన్గా చెప్పుకుంటే ఈ రోజుల్లో ట్రూ లవ్ అనేది ఎక్కడా లేదు. బట్ ఉంటుంది, బట్ ఎక్కడా లేదు అంటే అసలు లేదు అని చెప్పలేము. బట్ ఎక్కడైనా ఉంటుంది. బట్ అలాంటి లవ్ మీకు దొరికితే ఇంక మీరు లక్కీ అని చెప్పుకోవాలి అనమాట. అంటే ప్రజెంట్ జనరేషన్లో ట్రూ లవ్ అనేది
చాలా తక్కువైపోయిందనమాట. ఎక్కడో చాలా రేర్‌గా ఉంటుంది. బట్ అలాంటి ఒక రిలేషన్‌షిప్ అనేది మీకు దొరికితే మాత్రం మీరు సూపర్బ్ అండ్ మీరు లక్కీయెస్ట్ గాయ్ అని చెప్పుకోవాలనమాట. అండ్ కానీ ఇక్కడ మేబీ మీ లైఫ్‌లో ఇలాగా మీకే ఒక డౌట్ వస్తూ ఉంటుంది. సో, నన్ను అంతగా కేర్ చేయట్లేదు అండ్ నాతో అంతగా ఎక్కువ మాట్లాడట్లేదు. ఆహ్, ఎందుకు ఇట్లా వెళ్ళిపోవటం, రావటం ఇట్లా చేస్తున్నారు అనేది మీకు ఒక క్లారిటీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఎలాగో కొద్ది రోజులు అబ్జర్వ్ చేసి ఉంటారు కాబట్టి మీకు ఈ పాటికే అర్థమైపోవాలి అనమాట. సో, వాళ్ళంతా ట్రూగా మీతో లేరు. ఐ థింక్ వాళ్ళు ఆహ్, ఫేక్ రిలేషన్‌ని మెయింటైన్ చేస్తున్నారు మీతో అనమాట. సో, అది జస్ట్ మీరు ఒక ఫ్యూ మినిట్స్ అలా కూర్చొని ఆలోచించినా కూడా మీకు అండ్ పాస్ట్‌వన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకున్నా కూడాను ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నారు, ఎంతవరకు రాంగ్‌గా ఉన్నారు. సో, వాళ్ళు మనకి కరెక్ట్ చాయిసా కాదా అనేది కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. యాక్చువల్లీ వాళ్ళకేంటంటే అలా బిహేవ్ చేసే వాళ్ళకి మీరు జస్ట్ చాయిస్ అనమాట. అంటే వేరేది కాకపోతే ఇంకొకరు, ఇంకొకరు కాకపోతే ఇంకొకరు అన్నట్లుగానే ఉంటారు. మీరు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయితే కాదు. ఆప్షన్ మీరే అని అనుకునే వాళ్ళు ఎప్పుడూ ఇలా చెయ్యరు అనమాట. మిమ్మల్ని బ్లాక్‌లో పడేయటమో, లేకపోతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవటమో ఇట్లాంటివి చెయ్యరు. అలాంటి వాళ్ళని ఇక మీదట నమ్మొద్దు. ఇప్పటిదాకా మేబీ మీరు నమ్ముతూ వచ్చారనుకోండి. బట్ ఇక నుంచి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా కానీ మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్ మేబీ ఫేస్ చేస్తున్నట్లయితే వాళ్ళని నమ్మొద్దు. నేను గ్యారంటీగా చెప్తున్నాను. మీరు నమ్మారు అంటే ఏమవుతుంది అంటే ఇదే మళ్ళీ రిపీట్ అవుతుందనమాట. మిమ్మల్ని మళ్ళీ అదే పనిగా బ్లాక్ చేస్తూ ఉంటారు. వెళ్తారు. వాళ్ళ పనులు చూసుకుంటారు. మళ్ళీ ఎప్పుడో వస్తారు. ఇదే కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉంటుంది. మీరు కంటిన్యూయస్‌గా బాధపడుతూనే ఉండాలి. కానీ ఆ జోనర్‌లో నుంచి ఇక బయట పడలేరనమాట. సో, అది అండ్ అలా అని చెప్పేసి మీరేం చేయొద్దు. మీకు ఎమోషన్ ఉండొచ్చు. నేను కాదని చెప్పను. భరించండి. పెయిన్ తీసుకోండి. అది కొంతకాలం మాత్రమే అనమాట. లైఫ్ లాంగ్ అయితే కాదు. ఖచ్చితంగా ఒక మనిషి అన్నాక మారతారు. ఆ మార్పు అనేది వస్తుంది. కాలం ఖచ్చితంగా తీసుకొస్తుంది. మీరు కూడా సమాధానం వాళ్ళకేం చెప్పాల్సిన అవసరం లేదు. గట్టిగా కాలమే చెప్తుంది అనమాట. ఆ రోజు వాళ్ళకి ఎలాగో తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళు చేసిన తప్పేంటి అనేది. కాకపోతే మీరు చేయవలసింది కొంచెం పేషెన్సీతో ఉండటం మాత్రమే అనమాట. సో, ఆవేశపడిపోయి, ఆతృత పడిపోయి, ఎమోషనల్ అయిపోయి అండ్ వేరే వేరే థాట్స్‌లోకి వెళ్ళిపోకుండా జస్ట్ మీరు కొంచెం పేషెన్సీతో ఉండండి. సో, అండ్ వాళ్ళకి జరగాల్సింది వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మీరు వద్దన్నా అది ఆగదు అనమాట. అండ్ మీ పెయిన్ ఎక్కడికి పోదు. ఒకరిని మనం ఎప్పుడైనా బాధ పెట్టినా కూడాను ఆ బాధ ఏదో ఒక రూపంలో అవతల వాళ్ళకి రిటర్న్ అయిపోతుంది. అందులో డౌట్ అయితే లేదు. కాబట్టి మీరు పెద్దగా వరీ అయిపోయి, మీరు హెల్త్ పాడు చేసుకొని, ఖరాబ్ చేసేసుకొని ఏమంటారు ఐ థింక్ మీరు స్టడీస్ కావచ్చు, జాబ్స్ కావచ్చు ఇవన్నీ మిస్ చేసేసుకొని ఏదో అయిపోయింది లైఫ్ అని ఎండ్ అయిపోయింది అన్నట్లుగా మాత్రం మీ మైండ్ సెట్‌ని మార్చుకోమాకండి. లైఫ్ చాలా 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 చిన్నది. కానీ ఆ చిన్న లైఫ్‌ని మనం ఎంతవరకు హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నాము అనేది చాలా ముఖ్యం అనమాట. సో, ఇవన్నమాట అండ్ మెయిన్‌గా మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్ జరుగుతున్నట్లయితే ఎవరైనా కానీ సో, మీతో రావటం, పోవటం, మాట్లాడటం, మాట్లాడకపోవటం, ఎప్పుడో వాళ్ళు కుదిరినప్పుడు చేయటం, కుదిరినప్పుడు బ్లాక్ చేసుకోవటం ఇట్లాంటివన్నీ రిపీటెడ్‌గా జరుగుతుంటే మాత్రం వాళ్ళని మీరే అవాయిడ్ చేసేసేయండి. లేదు మేము అవాయిడ్ చెయ్యము, మేము ఉండలేము, వాళ్ళ కోసమే మేము బ్రతుకుతున్నాము అనుకుంటే మీ కర్మ అదిక. నేను ఓపెన్‌గానే చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఆ తర్వాతే సేమ్ సిట్యుయేషన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ నేను వీడియోనైతే ఇంక ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో బాగా నచ్చిందయితే నచ్చితే ఒక చిన్న లైక్ ఇయ్యండి. ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే మన వీడియోని షేర్ కూడా చేసేసేయండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను ఇస్తున్నాను. మీరు చెక్ చేయండి. ఫర్దర్‌గా ఎలాంటి వీడియోస్ కావాలి కామెంట్ చేయండి. పాజిటివ్‌గా నేను ప్రతి ఒక్కటి రిసీవ్ చేసుకుంటాను కామెంట్‌ని. లైక్ చేస్తాను, రిప్లై చేస్తాను లేదా వీడియో అయినా చేస్తాను. అండ్ అయితే మీరిచ్చే సపోర్టే నాకు చాలా ముఖ్యమనమాట. ఇలా వీడియోస్ చూస్తూ సపోర్ట్ ఇస్తూ ఉండండి. మంచి కంటెంట్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.